మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాకు కూడా ఒక 2 ఇంజక్షన్ ఇస్తే మేము కూడా చచ్చిపోతాం. మాకు ఇంకే ఆశ లేదండి. మాకు ఒక్క పాపే. మా పాప ఎలాగైతే హాస్పిటల్కి వచ్చిందో అలా మా ఇంటికి మాకు తిరిగి రావాలి. లేకపోతే మాకు కూడా 2 ఇంజక్షన్లు ఇచ్చేయండి, మేము కూడా అయిపోతాం. ఏమొద్దు మాకు. హాస్పిటల్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీకు ఎంతవరకు కోఆపరేషన్ హాస్పిటల్ సైడ్ నుంచి లభిస్తుంది? హాస్పిటల్ అయితే వైద్యం చేస్తున్నారండి, మెరుగైన వైద్యం అన్నారండి. హాస్పిటల్ కొంచెం మెరుగైన వైద్యమే చేస్తున్నారు. హాస్పిటల్ అయితే బాగానే ఉంటుంది. పాప ఎంతవరకు తీసుకున్నాక బాగానే జరుగుతుందండి. చెప్తున్నారండి, వైద్యం అయితే జరుగుతుంది. లేచి తిరుగుతూ చెప్పలేమంటున్నారు. కాసేపు పర్వాలేదు అంటున్నారు. ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. మాకేం జరుగుతుంది? మా పాప మాకు తిరిగి కావాలి. అతనే అసలు మాకేమీ తెలియదండి. ఇంకా అతనికి కఠిన శిక్ష పడాలి. కావాలంటే నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలి. అలాంటి వాడిని మళ్ళీ ఏ ఆడపిల్లల జోలికి వెళ్ళకూడదు. కానీ యాజమాన్యానికి తెలవకుండా ఉండదు. వీళ్ళ బంధువులే అంటున్నారు. వీళ్ళ బంధువులైనా చాలా కప్పిపుచ్చేసారండి, బయటికి రానివ్వలేదు. అతను ఈ హాస్పిటల్కి సంబంధించి తెలిసిన అతనే అన్నారు. ఇన్ని రోజులు ఎమ్మటే చేయలేదు. మాకు ఆ ఇన్సిడెంట్ తెలిసాకే అతను మొన్నటికి సరెండర్ అయ్యాడు. జరిగి అప్పుడే వారం అయింది. మనకు తెలియదండి. ఒక ఫ్యామిలీ ఉంది అతనికని అనుకున్నారు. మాకు మెరుగైన వైద్యం ఇస్తున్నారండి. పాపను మంచిగా అయితే తీసుకొని వెళ్ళిపోతామండి. అంతకంటే మాకు ఎక్కువ ఏమీ లేదండి. అసలు వాళ్ళు కనపడలేదండి. మాకు అసలు వాళ్ళు కనిపించడం లేదండి. వాళ్ళు అసలు మాకు ఏం మాట్లాడలేదు. ఆ రోజు నుంచి లేదండి. అసలు చేస్తున్నారు, చూసుకుంటున్నారు. కలెక్టర్ గారు, భరత్ గారు తీసుకున్నాక మంచి వైద్యం. మమ్మల్ని రాజకీయం చేయొద్దండి, మమ్మల్ని బయటికి లాగొద్దండి. ఇందరితో మమ్మల్ని వదిలేయండి. మీడియా వాళ్ళు ఆయన బాగా లేదు